सगळे लोकाला आनंद देण्यासाठी येशू मसीह आले. ప్రజలందరికీ కొందరికి కాదు, पूर्ण माणसाला देव रक्षण देण्यासाठी आले. కనుక त्याच्यासाठी మనందరం కూడా యేసు ప్రభు వారి ఏంటి అనే విషయం మనకు అర్థం కావాలి. యేసు ప్రభు వారు ఆయనను గూర్చిన విషయాలు మనకు అర్థం కావాల్సింది మనిషికి. येशू मसीहचा वचन आपणाला हरदोवा. ఎందుకంటే कशासाठी म्हणलं तर ఆయన వార్త అందరికీ సంతోషాన్ని కలుగజేసేది. ते वचन सगळ्या लोकांना आनंद द्यायचं वचन आहे. ఆయన మతాలు मत दुसरा क्रैस्तव मत म्हणायचं नाही, धर्म चेंज करायचं गोष्ट नाही, కానీ ఆయన మనిషిని రక్షించడానికి వచ్చాడు. माणसाला रक्षण देण्यासाठी येशू मसीह आले. ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. पूरा लोकांना आनंद देण्यासाठी आले. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా దగ్గరికి రండి అని పిలిచాడు. त्याच्यासाठी देव म्हणाले की तुम कष्ट करायला लोक माझ्याजवळ हे म्हणाले, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. मी तुम्हाला विश्रांती देतो म्हणाले. అయితే అందరూ సంతోషించలేదు యేసుప్రభు వారు పుట్టినప్పుడు. येशू मसीह जन्म गेले तेव्हा पूर्ण लोक खुशी नाही झाले, संतोष नाही झाले. ఎందుకు వాళ్ళు సంతోషంగా లేరంటే कशासाठी ते लोक खुशीला नाही राहिले म्हणलं तर కారణాలు ఉన్నాయి. थोडं कारण आहे. ఎవరెవరు సంతోషించలేదో ఒక ముగ్గురి గురించి నేను చెప్పేసి कोण कोण खुशी नाही झाले येशू मसीह फायदा झाल्यावर म्हणलं तर एक 3 लोकांसाठी 3 माणसाच्या वचन गोष्ट तुम्हाला सांगतो. మొట్టమొదట సంతోషించని వారు రాజు సంబంధికులు. पहिलं काय की एक राज आहे ते खुशी नाही झाले. ఎందుకు ఆయన సంతోషంగా లేడంటే कशासाठी ते राज संतोष खुशीला नाही राहिले म्हणलं तर నా తర్వాత నా కొడుకు నా మనమల్లు రాజు ఉండాలి గాని ఇతను పుట్టుకతోనే రాజు అంటే ఇక నా రాజ్యం అంతా పోతుంది, ఇతను గుంజుకుంటాడని చెప్పేసి బాధపడ్డాడు. माझा राज पुरा येशू मसीह येते म्हणून त्याला भेऊ लागले. माझ्या नंतर माझा मुलगा त्याच्यानंतर आमचा पूर्ण परिवार राज हो आपण एकोणकी फायदा झाले म्हणा आता आमच्या जाते म्हणून ते भेआले. అంటే నా రాజ్యం పోతుంది, నా రాజరికం పోతుంది అని చెప్పేసి భయపడ్డటువంటి అతను సంతోషించలేకపోయాడు. माझा अधिकार पूरा जाते, आमच्या परिवारचा अधिकार पूरा जाते म्हणून ते भेआले. అది మొట్టమొదట రాజు సంతోషంగా లేడు. पहिला ते राज खुशीना नाही, కానీ ఆ రాజు కూడా సంతోషాన్ని కలగజేయడానికి యేసుప్రభు వారు వచ్చారు. तर बी ते राजाला बी त्याच्या राज कुटुंबिकुलाला बी देव संतोष देण्यासाठी रक्षण देण्यासाठी येशू मसीह आले. యేసుప్రభుని అపార్థం చేసుకున్నాడు. त्यानं येशू मसीहला अपार्थ केले, అందుకే ఆయన సంతోషంగా లేడు. त्याच्यासाठी त्यानं खुशी नाही. కనుక యేసుప్రభు వారిని చిన్నప్పుడే చంపేద్దామని చెప్పేసి त्याच्यासाठी त्यानं सोच केले आताच याला मारून टाकावं म्हणून 2 సంవత్సరాల లోపు చిన్న పిల్లలను మగ పిల్లలందరినీ చంపేశాడు. 2 सालचा मुलगाला पुरे लोकांना मारून टाकले. అంటే యేసుప్రభు వారు ఎలా ఉంటాడో తెలియదు గనుక, कशासाठी म्हणलं तर येशू मसीह कुठं फायदा झाले कसं आहे काय माहित नाही. తెలియదు గనుక ते पोरगा कोण आहे की त्याला माहित नाही. ఈ 2 त्याच्यासाठी సంవత్సరాల లోపు పిల్లలు ఎవడో ఒకడు యేసు అయి ఉంటాడు. हे 2 सालचा मुलगा मध्ये कोण तर एक येशू मसीह राहते म्हणून पुरा 2 सालचा लोकांना मारून टाकले. అయితే యేసుప్రభు వారిని దేవుడు తప్పించాడు. तर बी येशू मसीहला देवाना ते मरणातून बाहेर काढले. తర్వాత ఎవరు సంతోషంగా లేరంటే ఈ మత సంబంధమైనటువంటి వారు సంతోషంగా లేరు. दुसरा माणूस कोण आहे म्हणलं तर धर्म चेंज करणार लोक राहते बघा, ते लोक बी खुशीनं नाही येशूचा जन्म घेऊन. ఎందుకంటే ఈ మతం ద్వారా ప్రజలను అనేక మంది మోసం చేస్తా ఉన్నారు. हे धर्म चेंज करायचं वचन करेक्ट नाही, बरोबर नाही. कशाला म्हणते लोकांना परेशान करणार आहे ते. వారి యొక్క మతాధికారులు అనేవారు ప్రజలను అనేక రీతిలుగా మోసం చేస్తూ వాళ్ళ వలన విస్తారమైనటువంటి ధనాన్ని हे సంపాదిస్తున్నారు. धर्म चेंज करावे आपला नाही म्हणून लोकांना परेशान करणार लोक आहे. వారు ఏం చేస్తున్నారంటే ప్రజల ద్వారా చాలా లాభాలు సంపాదిస్తున్నారు. ते लोक काय करते म्हणलं तर पुरा माणसावरून ते लाभ पाहिले. ఇలా మనం చూస్తే మతాధికారులు ఈ రోజు చాలా మంది ధనవంతులను మనం చూస్తాం. तसं आपण बघलं तर धर्म चेंज करणार लोक लई मोठ्या लोकांना आपण बघू शकता. అంటే మతము ద్వారా ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదించేటువంటి వారు ఇతను వచ్చి ఎప్పుడైతే యేసు ప్రభు వారు దేవుని సత్యం చెప్తున్నాడో ప్రజలందరూ కూడా మతంలో నుండి బయటికి వస్తారు, అప్పుడు మాకు డబ్బులు రావని చెప్పేసి ఇతని ద్వారా మాకు నష్టం కలుగుతుంది కనుక అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు సంతోషంగా లేరు. त्याच्यासाठी म्हणलं तर हे लोक पुरं बदलून गेलं तर येशूमध्ये गेलं तर आम्हाला फायदा नाही राहते, त्याच्यासाठी ते लोक खुशी नाही.
అందుకే వారు యేసు ప్రభు వారంటే వారు భయపడ్డారు. त्याच्यासाठी येसू मसीहला मारून टाकावं नाही तर म्हणून ते भेले. అందుకని యేసు ప్రభుని యొక్క మతాధికారులు యూదా మతానికి చెందినటువంటి వారు యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి కేకలు వేశారు. त्या युदा मत भक्त लोक आहेत ते काय येसू मसीहला मारून टाकावं म्हणून ते सोचले. అప్పుడు ఆ రాజు ఎవరైతే ఉన్నారో పిలాతు అతను చూశాడు, ఇతని దగ్గర ఏ పాపం చేయాలి, ఇతను ఏ తప్పు లేదు, ఇతని చంపడానికి వీల్లేదు అన్నాడు. ते राजा हाय पिलात मनाचा त्यानं बघले येसू मसीहच्या मध्ये काय बी वगडा नाही, काय पाप केलेला माणसा येसू मसीह नाही म्हणून त्यानं वचन साक्षम दिले. ఇతన్ని చంపడానికి వీల్లేదు అన్నాడు. याला नाही मारून टाकावं म्हणून सांगले. కానీ మత సంబంధమైనటువంటి వారేమన్నారంటే ఇతను బతుకుంటే మా లాభాలు పోతాయి. तर भी ये लोक सोचाले ये जिंदा असलं तर आपला पुरा फायदा निघून जाते, लोक बदलून जाते म्हणून भेआले. ఇదిగో లోకమంతా అతని వెంట వెళ్తుంది, ఇక మనం అడుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. ते काय सोचायला म्हणलं तर पुरा लोक येसूच्या संग चलाले, आपला फायदा निघून जाते, कसं बी करून याला काढून टाका म्हणून ఎందుకంటే सोचाले. కష్టాలు ఉన్నటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చారు, कशाला म्हणलं तर कष्टमध्ये हाय लोक येसू पसे आले, రోగాలతో ఉన్న వారు వచ్చారు, रोगाना हाय लोक बी येसू पसे चंगा దయ్యాలతో केले, పీడింపబడుతున్న వారు వచ్చారు, भूत धरलेले लोक बी आले, కుష్టి రోగులు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఇలా అనేకులు మంచిగా అయ్యారు. अंधा वगडा सगळं खरणी केलेला माणसं बी येसू जवळून छान केले. ఇలా యేసు ప్రభువుని ప్రజలు తండోపతండాలుగా వెంబడిస్తా ఉన్నారు. असं पूरा लोक येसू मसीह संग चलाले. అప్పుడు ఇటు యేసు ప్రజలకు వెళ్తున్నారు కనుక ప్రజలు ఇప్పుడు ఈ మతాధికారుల దగ్గరికి వస్తలేరు. आता येसू संग चलाले लोक, ये कोण ये धर्म बदलणार लोक आहे त्याच्या जवळ नाही चालले. అందుకని వీళ్ళకు భయమైంది. त्याच्यासाठी लोक आमच्या जवळ येणं झाले, तिकडे चालले म्हणून बेहाले. మనం వీళ్ళను ఏదో ఒకటి చెప్పేసి వీళ్ళ ద్వారా డబ్బు గుంజుకున్నాం. आता इतका दिवस आपण ये लोकाला काय काय सांगून त्याचा फायदा उठून घेतला आपण. కానీ ఇప్పుడు వీళ్ళంతా అటు వెళ్తే మనకు డబ్బులు రావు, आता ये तिकडे गेलं तर आपणाला पैसा भेटणार, మన వ్యాపారాలు జరిగాయి आपला बिझनेस चालणार అని చెప్పేసి వారు భయపడి ते बेहाले. యేసు ప్రభు వారిని చంపాలి అని చెప్పేసి పిలాతు దగ్గరికి వెళ్ళారు. तसं सोचून ते पिलात जवळ राजा जवळ गेले. అయితే పిలాతు ఇతను ఏ పాపం చేయలేదు కనుక ఇతను నేను మరణానికి అప్పగియను అన్నాడు. आता पिलाला सांगाले या माणसामध्ये मी काय बी पाप नाही बघलो, त्याच्यासाठी त्याला मारायसाठी मी हुकुम देणार झाले. అయితే ఆయన ఏమన్నారంటే వాళ్ళు ఈ ఆ పాపం మీద మా మీదికి రాని, ते- ఆ పిల్లల మీదికి రాని. ते लोक म्हणाले आता काय बी येऊ दे आमच्या मध्ये, आमच्या परिवार मध्ये आमच्या वर येऊ दे, पण त्याला मारूनच टाकावं म्हणाले येसू అప్పుడు मसीह. పిలాతు తన చేతులు కడుక్కున్నాడు. तेव्हा ते राजा आहे ना ते आत धरून ఇతని మరణానికి నాకు సంబంధం లేదు, येसूला तुम्ही मारून टाकता म्हणाला ना, त्याला मला काय संबंध नाही म्हणून ते आत धुवून गेले. ఆ విధంగా యేసు ప్రభువుని సిలువకి వేసి చంపారు. तसा येसू मसीहला क्रूस वर मारून टाकले. తర్వాత ఇంకొక గుంపు ఉంది, యేసు ప్రభువారిని సంతోషంగా లేని గుంపు. तिसरा एक गुंपू आहे आणि एक మొదటి వ్యక్తి ఎవరు చెప్తారా? ఎవరు? पहिला माणूस कोण आहे? రాజు. राजू. ఎందుకు రాజు అంటే నా రాజ్యాన్ని అతను తీసుకుంటాడేమో అని చెప్పేసి భయపడ్డాడు కదా, అతను సంతోషంగా हा, లేడు. पहिला एक माणूस आहे राजा, त्यानं बेले माझा राजा त्यानं घेते काय म्हणून राजा पुरं त्यानं घेते काय म्हणून. రెండవ వ్యక్తులు ఎవరంటే మతానికి సంబంధించిన వారు. दुसरा व्यक्ती कोण आहे म्हणलं तर हे धर्म चेंज करणार लोक. మూడవ వ్యక్తి ఎవరంటే तिसरा माणूस कोण आहे म्हणलं तर ఈ ప్రజలకు లేనిపోని చెప్పి అబద్ధాలను చెప్పి వాళ్ళని అబద్ధాలను నమ్మిస్తూ వాళ్ళ ద్వారా లాభాలు పొందేవారు. लबाड गोष्ट सांगून लोकाला बदणार लोक. అయితే ఇలా అబద్ధాలు అసత్యాలు చెప్తూ असं लबाड गोष्ट सांगून लोकाला त्याच्या मागा चलवाले. యేసు ప్రభువారు సత్యం చెప్తున్నాడు, येसू मसीह सत्य गोष्ट सांगाले, ఏది నిజమో అదే చెప్తున్నాడు. काय ఏది సత్యం ఉందో అదే చెప్తున్నాడు. काय सत्याची गोष्ट आहे ते सांगाले. ఆయన ఏమంటాడంటే ప్రతి వాడు సత్యమే పలకాలి. ते येसू मसीह म्हणाले हर माणसं सत्य मार्गामध्ये चलाव, सत्यमच बोला म्हणाले. పిలాతు అడిగినప్పుడు అదే చెప్తాడు, पिलात बी ते सांगा. నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, पिलात पुसलं तर ते सांगाले राजाला, माझा राज्य जगत मध्ये नाही, నా రాజ్యం పరలోక సంబంధమైనది. माझा राज्य स्वर्गाचं आहे म्हणून.
నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. నేను మే సత్యం సాగేसाठी आलो म्हणाले. సత్య సంబంధి అయిన వాడు నా దగ్గరికి వస్తాడన్నాడు. सत्य मार्ग मध्ये చెల్లని లోకमध्ये జవడైతే మనం सांगाले. అయితే ఈ యొక్క అబద్ధాలు చెప్పే వారికి అది నచ్చలే. ఏ అబద్ధ ఒకడా गोष्ट बोलणाऱ्या लोकांना ते पसंत नाही आले. ఎందుకంటే ప్రజలంతా సత్యం వైపు వెళ్ళినప్పుడు पूर्ण लोक सत्यम जवळ जरलं तर ఇప్పుడు వీళ్ళ లాభాలు పోతాయి, వీళ్ళ వ్యాపారాలు పోతాయి, याचा बिझनेस जाते, याचा पैसे जाते. అప్పుడు వీళ్ళంతా ఏం చేసినారంటే ప్రజలను రెచ్చగొట్టారు. तेव्हा हे लोक काय केले म्हणलं तर पूर्ण माणसाला गलिबिल केले. అలా చేసి గొడవ చేశారు. तसा पुरा धिंगाणा करून टाकले. ఈ రోజుల్లో కూడా ఈ యుద్ధాలు కొట్లాటలు ఈ మూడింటిని బట్టి జరుగుతున్నాయి. आज पर भी काय हे तिघा गोष्टवरच युद्ध చెల్లాలి. माणसाला माणसं मारून टाकले गेले. అధికారం ఉండాలంటున్నారో, कोण मला राज अधिकार राहावं म्हणून सोचाले, ఉండాలనుకుంటున్నారు, మే छान राहावं, మే मोठं राहावं म्हणून सोचाले. ఇంకొక దేశం మీద ఇంకొక జాతి మీద గొడవలు చేస్తున్నారు, కొట్టుకుంటారు, ఏ చంపుతున్నారు. దేశాला ते देश मध्ये गोड फायटिंग చెల్లాలి. అలాగే మతాలు, तसंच मत धर्म चेंज ఆ करणार. మతం వాళ్ళు ఈ మతం వారి మీద, ఆ మతం వాళ్ళు ఇలా ఒకరు మత సంబంధమైన కొట్లాటలు జరుగుతున్నాయి. असंच हे आमचं हाय, तुमचं हाय, ते करेक्ट नाही असं म्हणून पूर्ण धिंगाणा చెల్లాలి. ఏదైనా సత్యం చెప్పినప్పుడు ఈ అబద్ధానికి సంబంధించిన బూతులు మాట్లాడతారు. असंच गोष्ट मध्ये लबड बोलाले. సత్యం చెప్పినందుకు వారు ఈ అబద్ధికులు బూతులతో తిట్టడానికి కొట్టడానికి వస్తున్నారు. गलीज बात बोलाले, गलीज सेवा देते लोक. ఆ రోజు ఏదైతే జరిగింది ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది. तेव्हा कसं झाले, आज भी तसंच व्हाले. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే మీరు మతంలోనికి రావద్దన్నాడు. त्याच्यासाठी येशू मसीहनं सांगले तुम्ही मतामध्ये धर्म चेंज करा मध्ये तुम्ही नाही जावा, కానీ మీరు మార్గం దగ్గరికి రండి అన్నాడు. स्वच्छ मार्ग मध्ये तुम्ही चला म्हणाले. మీరు సత్యంలోనికి రమ్మన్నాడు. तुम्ही सत्यम जवळ ह्या म्हणाले. మీరు జీవంలోనికి రమ్మన్నాడు. तुम्ही जीवामध्ये ह्या म्हणाले. నేను మీకు జీవం ఇస్తాను, నేను మీకు సంతోషం ఇస్తాను. मी तुम्हाला जीव देणार देव आहे म्हणून सांगाले. అందరికి జీవం కావాలి, सगळ्या लोकांना जीवन पाहिजे. ఒక దగ్గరికి వెళ్ళాలంటే మార్గం కావాలి అందరికి. कुठे बी जावं म्हणलं तर आपल्याला रस्ता पाहिजे. అందరికి కూడా సత్యం అనేది ఉండాలి. सगळ्याला सत्य मार्ग पाहिजे. కనుక ప్రజలందరికీ సంతోషాన్ని కలగజేయడానికి యేసయ్య వచ్చాడు. त्याच्यासाठी पुरा लोकाला खुशी देण्यासाठी येशू मसीह फायदा झाले जिंदगी. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి అది సాధ్యమవుతుంది. कोण त्याला अर्थ पाहते त्यालाच ते माहित होते. రాజులాగా, మతాధికారులాగా, లేకపోతే అబద్ధికులాగా అపార్థం చేసుకుంటే देव ते लोक तीन जणे अबद्धेना कसा उघडा अर्थ केले तसं आपण नाही खरा. అప్పుడు మన జీవితంలో మనం దేవుడిచ్చే సంతోషాన్ని పొందలేం. तसं केलं तर आपण बी देवा देणार संतोष खुशी आपल्याला नाही भेटते. ఈ క్రిస్మస్ ఏంటంటే हे क्रिसमस म्हणलं तर काय म्हणलं तर ప్రజలందరికీ पूर्ण लोकाला సంతోషాన్ని కలగజేసేది. खुशी द्यायचा वचन. కుల మత వర్గ భేదం లేకుండా हे जाती हे त्याचा धर्म असं काय भेद नाही. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేదు. मोठा बारका म्हणून काय भेदम స్త్రీ नाही. పురుషుడు అని భేదం లేదు. माणसा बाई आहे म्हणून काय भेदम నా नाही. యుద్ధకు వచ్చు వారందరికీ माझ्या जवळ येणार लोक सगळ्याला నేను నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. मी नित्य जीवन देतो म्हणाले. అది ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి ते వచ్చాడు. देण्यासाठी आपल्याला जीवित देण्यासाठी येशू मसीह जगत मध्ये आले. భక్తులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ हे कुटुंब लोकाला तुम्हाला बी మేము చెప్పేది ఏంటంటే आम्ही सांगायचं वचन काय म्हणलं तर దేవుడు మనకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు కనుక देव आपल्याला खुशी देण्यासाठी आले. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని माझ्या ఇస్తాను. जवळ या तुम्हाला मी खुशी देता. కనుక ఒకవేళ మీరు యేసు ప్రభువుని నమ్ముకోవాలనుకుంటే మతం మారొద్దు, దేవుని దగ్గరికి వెళ్ళండి. तुम्ही येशू मसीहला पाहा म्हणलं तर विश्वास ठेवा म्हणलं तर तुम्ही येशूच्या जवळ या. కానీ మతం మారొద్దు. कधी आपला धर्म बदलाचा गोष्ट नाही. आपण देवाला रक्षण मध्ये देवाचा सत्य मार्ग मध्ये हवा. యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు, येशू मसीहनं सांगले మతంలో ఉంటే నీకు నరకం ఉంటది అన్నాడు. धर्म चेंज केलं तर आपल्याला नरकच भेटते म्हणले. అయితే ఒకవేళ ఎవరినైనా మతం మారిస్తే ఆ మతం మారినోడు రెండంతల నరక శిక్ష పొందుతాడు అన్నాడు. कोणाला तर आपण धर्म चेंज करा म्हणून असं केलं तर ते धर्म चेंज केलं तर त्याला 2 नरक शिक्षा राहते. అందుకే యేసు ప్రభువు వారు మతాలు మార్చడానికి రాలేదు. त्याच्यासाठी येशू मसीहनं मत चेंज करायसाठी आपला धर्म चेंज करायसाठी नाही आले. జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. पूर्ण माणसाला जीवित द्यायसाठी येशू मसीह గుడ్డోళ్ళు आले. సంతోషించారు, గుడ్డోళ్ళు సంతోషించారు,
सगळे बिमारी लोक अंध लोक చెవిటోళ్ళు సంతోషించారు. नाही ऐकणार लोक बी खुशी झाले. येसू मसीह पायदा ఈ झाला. దురాత్మలతో పీడింపబడిన వారు సంతోషించారు. भूत धरलेले लोक बी खुशी झाले. ఎందుకంటే వీరందరిని ఇటువంటి వారిని యేసయ్య బాగు చేశాడు. कशासाठी म्हणलं तर असलं लोकाला पुराला येसू मसीह चंगा केले. చనిపోయిన వారిని సైతం ఆయన తిరిగి లేపాడు. मरून गेलेल्या माणसाला बी येसू मसीह उठविले ఇలా जिंदा. ప్రజలందరూ సంతోషించారు. असं पुरे लोक खुशी झाले. వారే కాదు, ఈ రోజు కూడా तवच नाही आता बी ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో వారు సంతోషిస్తారు. कोण येसू मसीहच्या जवळ येतात ते खुशीनं राहते. వారి జీవితం ఇంక ఇతరులను సంతోషించేదిగా ఉంటుంది. त्याचं जिंदगी आणि की दुसऱ्या लोकांना खुशी द्यायची जिंदगी राहते. మీకు కూడా అట్టి సంతోషం కలగాలని त्याच्यासाठी तुम्हाला बी तसलं खुशी संतोष ఈ समाधान క్రిస్మస్ శుభ సందేశాన్ని మేము మీకు అందిస్తాం. भेटावं म्हणून आम्ही देवाचं वचन हे क्रिसमस तुम्हाला सांगायला. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. देव तुम्हाला आशीर्वाद दे. హ్యాపీ క్రిస్మస్. हॅपी क्रिसमस. మరి చిన్న ప్రార్థన చేద్దాం.